హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బానే ఉన్నాను. ఇలా లాంగ్ వీడియో తీసి చాలా రోజులయ్యింది. చాలా రోజులంటే ఒక 1 మంత్ అయినా అవుతుంది. ఎందుకో చెప్తాను వీడియోలో ఎందుకు ఇంత టైం పట్టింది లాంగ్ వీడియో తీయడానికని. ఇక్కడైతే మీకు ఈ వీడియోలో నేను ఫ్రైడే రోజు చేసుకునే పూజ, పిల్లల్ని ఎలా 7:30 కల్లా టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూసారు కదా! నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేసి ఇవన్నీ క్లీన్ చేసి పూజ చేయాలంటే టైం సరిపోదు అస్సలు. అందుకని ఫ్రైడే ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ అయితే పాలు పెట్టాను. ఎందుకంటే కొంచెం పరమాన్నం చేద్దామని. మా పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారు కాబట్టి నేను చేసిన ప్రసాదాలు కూడా ఇష్టంగానే తినేస్తారు, పర్వాలేదు. ఆ తర్వాత ఇక్కడ ఒకవైపు వాళ్ళకి సరిపడగా అన్నం మాత్రమే ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో 6:00 కల్లా అన్నం వండేయాలి. మళ్ళీ మధ్యాహ్నం మేము తినేసరికి 1:00, 2 కల్లా పాడైపోతుంది కదా! అసలే చాలా వేడిగుంది. అందుకని చెప్పి ముందుగా వాళ్ళకనే అన్నం పెడుతున్నాను. ఒకవైపేమో పరమాన్నం కని బియ్యం కడిగి మరిగిన పాలల్లో వేస్తున్నాను. టిఫిన్ ఇంకేం చేయట్లేదు. పిల్లలు పరమాన్నం తినేసి వెళ్ళిపోతానన్నారు కాబట్టి టిఫిన్ కని సపరేట్‌గా ఏం చేయట్లేదు. ఒకవైపు అన్నం పెట్టాను. ఇంకో పక్క పరమాన్నం ఉడుకుతుంది కదా! ఇది అయ్యేలోపు పూజ చేసుకుందామని దేవుడి గదిలోకి వచ్చాను. దేవుడి సామాన్లు కూడా ముందు రోజు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ముందు రోజు అన్నీ ముందుగా క్లీన్ చేసి పెట్టుకుంటేనే నేను పిల్లలు వెళ్ళేసరికి పూజ చేసుకోవడం అవుతుంది. లేదంటే పిల్లలు వెళ్ళాక నిదానంగా పూజ చేసుకుంటాను. ఇలా పిల్లలు వెళ్ళకముందే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ పిల్లలు వెళ్ళాక అన్నీ సర్దుకొని పూజ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. నాకు ఏంటంటే ఉదయాన్నే పూజ చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ చేసినట్టు కూడా అనిపిస్తుంది. మంచిగా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలా అవ్వదు. ఎప్పుడు ముందు రోజైతే క్లీన్ చేసుకుంటానో అప్పుడు మాత్రమే ఇలా చేసుకుంటాను. ముందుగా అయితే ఇవి అన్నం, పరమాన్నం ఉడుకుతున్నాయి కదా! ఒకవైపు దీపం వెలిగించి వచ్చేసాను. ఆ తర్వాత నైవేద్యం పెట్టాలి కదా! బియ్యం అయితే ఉడికిపోయాయి ఇక్కడ. బెల్లం తురుము పెట్టుకున్నాను. చాలా వేడిగుంది. వర్షాకాలం అన్న మాటే గానీ, ఇక్కడ చూసారా మా చిన్నోడిని ఇలా నిద్రలో నుంచి లేపి తీసుకొస్తున్నారు. అది కామెడీగా ఉందని ఇలా చూపిచ్చానంతే. మా పెద్దోడు మాత్రం నేను లేపక్కర్లేదు. టైంకి వాడే అలారం పెట్టుకొని లెగిసి చదువుకుంటాడు. చిన్నోడు కొంచెం కష్టం. అంటే ఇద్దరు ఒకలాగా ఉండరు కదా! ఎవరికైనా సరే. ఒకళ్ళు డిసిప్లిన్‌గా ఉంటే కొంచెం ఒకడు చెప్పింది కొంచెం విననట్టు ఉంటారు కదా! మా చిన్నోడు అలాగనమాట. కొంచెం టైం పడుతుంది వాడికి వినడానికి. ఇంక పెద్దోడు పక్కన చదువుకుంటున్నాడు. ఇంక చాలు బ్రష్ చేసుకోమని చెప్పాను. చిన్నోడు చూసారా ఇంకా నా దగ్గరే కూర్చున్నాడు పక్కన. ఏం వండేస్తున్నానో, వాడికి ఏ కాకరకాయో, వెజిటబుల్స్ కూర ఏం పెట్టేస్తున్నానని వాడికి టెన్షను. అయినా కూడా నేను వాళ్ళకి నచ్చిందే ప్రత్యేకంగా ఏం పెట్టను. ఎందుకంటే మార్నింగ్ టైంలో టిఫిన్సే ఎక్కువ ఉంటాయి. వెజిటబుల్స్ ఏం వెళ్ళవు. ఇంకా మధ్యాహ్నం టైంలోనే కదా వాళ్ళు ఏదైనా వెజిటబుల్స్ గానీ, ఆకుకూరలు గానీ తినాలి. అందుకని నేను మ్యాక్సిమం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. లంచ్ టైం అప్పుడు వాళ్ళకి నచ్చిన ఫ్రైడ్ రైస్‌లు, బిర్యానీలు ఎప్పుడో వాళ్ళు మరీ బ్రతిమలాడితే తప్పితే పెట్టను. ఇక్కడేమో పరమాన్నం అయిపోయింది కదా! ఇంకా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఇక్కడ అన్నం కూడా ఒకవైపు ఉడికిపోయింది. అన్నం వార్చేయాలి. మేము గెంజి వార్చుకొనే తింటాము. కుక్కర్ రైస్ ఎప్పుడో మరి అన్నం సరిపోలేదంటే తప్పితే మా రైస్ ఏంటంటే మా ఊర్లో పండించిన రైసు కుక్కర్‌లో పెడితే అంత తినడానికి అంత బాగోదు. అందుకని నేను అన్నం వార్చే చిన్నప్పటి నుంచి అన్నం వార్చుకొని తినడం అలవాటే కాబట్టి కుక్కర్ రైస్ కూడా అంత మంచిది కాదు. మేము గెంజి వార్చుకొనే తింటాము. ఆ తర్వాత ఇక్కడ కర్రీకేమో నేను పోపు పెట్టేస్తున్నాను. దొండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ దొండకాయలకి పోపు పెట్టేస్తున్నాను దొండకాయ కూరకి. ఒకవైపేమో రసం పెడదాము అనేసి దొండకాయ కలుపుకొని తినడం కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా అని రసం పెడుతున్నాను. ఉదయాన్నే చాలా హడావిడిగా ఉంటుంది నాకు. ఎంత హడావిడంటే ఒకవైపు పూజ చేసుకోవాలి, ఒకవైపు పిల్లల్ని ప్రిపేర్ చేసుకోవాలి, లంచ్, టిఫిన్ 2 ప్రిపేర్ చేయాలి కాబట్టి నాకు చాలా టైం పట్టేస్తుంది. ముందు రోజు దొండకాయలు, బెండకాయలు ఏమైనా ఉంటే నేను కట్ చేసి పెట్టేసుకుంటాను. ఒక్కొక్క రోజు మా ఆయన డ్యూటీకి లేట్‌గా కొంచెం వెళ్తారంటే ఆయన కట్ చేసి ఇస్తారు.
ఆయనకు వంట రాదు కానీ కొంచెం అప్పుడప్పుడు కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు ఈ మధ్యన అంతే. ఆ తర్వాత రెండిట్లో చారు పోపు పెట్టేశాను కదా, నీళ్ళు వేసి పసుపు ఉప్పు వేసేసుకున్నాను. తర్వాత కూరలో కూడా కొంచెం వాటర్ వేసేసి ఉప్పు కారం వేసేసి మూత పెట్టేశానంటే కూర పని కూడా అయిపోయింది. నేనైతే ఇక్కడ కర్రీస్ పెద్దగా ఫ్రైలు చేసేంత టైం కూడా మాకు ఉండదు. అంత మంచిది కాదు కూడా హెల్త్కి, ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రైలు చేస్తే. ఇక్కడ పిల్లలకేమో పరమాన్నం టిఫిన్ కింద వేసి ఇస్తున్నాను. ఆ తర్వాత లంచ్ బాక్సులు కట్టాలి. ఒక్కొక్కటి వాళ్ళకి అందిస్తూ ఒకవైపు లంచ్ బాక్సులు కడుతూ ఉంటానన్నమాట. ఉదయాన్నే 7:30 కల్లా ఆటో వచ్చేస్తుంది కదా, ఇంకా ఆ టైం కల్లా ఇద్దరికీ అన్నీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం కష్టం. ఇంకా మా చిన్నోడేమో అన్నిటికీ సతాయిస్తూ ఉంటాడు. వాడివి అన్నీ వాడు తీసుకొని రెడీ అవుతానండు. ఒకవైపు మా ఆయన హెల్ప్ చేస్తారు, నేను కూడా హెల్ప్ చేయాలి వాడికి. అయినా ఆటో ఎప్పుడు వచ్చాకే కిందకి వెళ్తానంటాడు. చూద్దరు కానీ వీడియోలో. ఇక్కడ గబగబా పిల్లలకి స్నాక్స్ లంచ్ బాక్స్ కడుతున్నాను. ఈ స్వీట్ పొటాటో ఉన్నాయి కదా, అవి ఉడకబెట్టి స్నాక్స్ కింద పెడదాం అనుకునేసరికి టైం అయిపోయింది. ఓకేలే సాయంత్రం ఉడకబెడదామనేసి ఇంకా వదిలేసాను. ఉదయాన్నే దీపం పెట్టుకొని ఇలా ప్రశాంతంగా నాకు పిల్లలు రెడీ చేయడం అంటే ఇష్టం. కానీ ప్రతిరోజు అలా అవ్వదు. ఇప్పుడు నేను ఇంత తొందరగా పూజ చేశానంటే కారణం నేను రాత్రి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టే అయ్యింది. లేకపోతే ఎప్పుడు కూడా పిల్లలు వెళ్ళాకే మ్యాక్సిమం చేసుకుంటాను. ఎందుకంటే అంత ప్రశాంతంగా పూజ చేసుకోవడం అవ్వదు. ఎందుకంటే టైం అయిపోతుందేమో అన్న టెన్షన్ అనమాట. ఇంకా శారీ అంటే ఇంకా కష్టం నాకు. ఈ మధ్యన చాలా అలవాటు తప్పింది. ఫస్ట్‌లో కట్టుకునేదాన్ని. ఈ మధ్యన అసలు చాలా వరకు చీరలు కట్టలేదు కదా, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలా వేడిగుంది దానికి తోడు. ఆ తర్వాత ఇక్కడ మా పెద్దోడేమో బెల్ట్ లూజ్ చేయమన్నాడని వాడికి చేసి ఇచ్చాను. చాలామంది యూట్యూబ్ చేసే వాళ్ళ టెన్షన్ ఏంటో తెలుసా? వీడియో ఎంతైనా చేసేస్తాం, ఎడిటింగ్ చేసేస్తాం కానీ ఈ వాయిస్ ఇవ్వడంలో ఏమి ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఇంత లెంత్‌లో ఏం మాట్లాడాలని అర్థం కాదు. చాలా వరకు నేను అందుకే స్పీడ్‌లో పెట్టేస్తాను లేదా ఎడిటింగ్ చేసి కట్ చేసేస్తాను. ఇంక ఈ మధ్యలోనే మాకు కిందన మున్సిపాలిటీ వాటర్ వస్తది. అందుకని బిందె కడిగి పెట్టుకున్నానంటే కిందకి పిల్లలకి ఆటో వస్తుంది కదా, ఆ టైంలో వెళ్ళి వాటర్ తెచ్చేసుకుంటాను మంచినీళ్ళు వంటకి. నాకు తెలిసి ఇంత తొందరగా లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలే చాలా ఈజీ. ఇలా కర్రీస్, రసం గట్రా చేసేటప్పుడే టైం బాగా పట్టేస్తుంది. కానీ నేను అవే కూరగాయలే చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అప్పుడప్పుడు చేస్తాను, పిల్లలు అడుగుతారు. అలాంటి టైంలో మాత్రమే చేస్తాను. ప్రత్యేకంగా కొన్ని డేస్ అప్పుడు అడుగుతారు. అంతే తప్పితే మిగతా టైంలో మా పెద్దోడైతే మాత్రం అసలు నన్ను ఇబ్బంది పెట్టడు. ఉదయాన్నే తొందరగా లేచి వాడికి ఏమైనా రీడింగ్స్ ఉంటే చదువుకొని ఆ తర్వాత నన్ను లేపుతాడమ్మ టైం అయింది లెగు అని. మా చిన్నోడు చూసారా, పెద్దోడు వెళ్ళిపోయాడు, అయినా చిన్నోడు ఇంకా షూ వేసుకోవాలి, మేమే టిఫిన్ పెట్టాలి. తినడు, అస్సలు సతాయిస్తూ ఉంటాడు చూసారా. టిఫిన్ తినడానికంటే తినడు, వాళ్ళనే అనాల్సిన పని లేదు. ఉదయాన్నే 7:30 కల్లా టిఫిన్ చేసేయాలంటే వాడికి ఆకలేదు అంటాడు. ఈ మధ్యన మా ఆయన ఫోన్ తెస్తూ ఉంటాడు, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఇంటి నుంచి, మా ఇంటి నుంచి. వాడేమో మాట్లాడు, చిరాకు చిరాకు మీద మాట్లాడుతున్నాడు. ఎంత పెట్టినా ఉదయాన్నే టిఫిన్ చేయడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకెందుకు నువ్వు వస్తేరా, టైం అయిపోయింది, ఆటో వచ్చిందని నేను షూ తెచ్చి ఇస్తున్నాను అనమాట. ఏం చేస్తాం మరి, టైం అయిపోతుంది. ఆటో అతను కొంచెం మంచోళ్ళే, కొద్దిసేపు నిలబడతారు. నువ్వురా, నేను వెళ్ళిపోతున్నానని క్యారేజ్ బ్యాగు బిందు పట్టుకొని వెళ్ళిపోతున్నాను. నా వెనకాతలు వస్తున్నాడు గబగబా. ఆ తర్వాత ఆటో వెళ్ళిపోయింది బాయ్ చెప్పేసి బిందుతోటి వాటర్ పట్టుకొని వచ్చేసాను. ఇంకా కూర కొంచెం పెట్టేసి ఉంచాను, సరిగ్గా ఇంకలేదని. అయిపోయింది, ఇంకా గ్యాస్ ఆపేసి ప్రశాంతంగా ఒక 5-10 నిమిషాలు మాత్రం ఒక గ్లాస్ నీళ్ళు ప్రశాంతంగా తాగుతాను. ఇప్పటి వరకు 7:30 అయ్యింది, ఇప్పటి వరకు నీళ్ళైనా ప్రశాంతంగా తాగడానికి అవ్వదు నాకు. కొంచెం ముందుగా లేస్తాను, అందుకే ముందుగా నేను ఏదైనా లెమన్ హనీ వాటర్ తాగొచ్చు కదా అని. ఇవి మా మరిది గారు తెచ్చారు. కాశీ అక్కడికి వెళ్ళి అన్నపూర్ణాదేవి బొమ్మ తెచ్చారు. ఈరోజు శుక్రవారం కదా, పూజ తొందరగా చేసేసుకున్నాను అనేసి ఇవి దేవుడి గారి దగ్గర పెట్టేద్దామని తీశాను. పెట్టేసి వచ్చి ఇంకా రాగిజావ పెడుతున్నాను మా ఆయనకి. మా ఆయనే కాదు, నేను కూడా తాగుతాను ఉదయాన్నే. రాగిజావ బాగా అలవాటు అయిపోయింది మాకు.
ఇది వరకు స్టార్టింగ్‌లో రాగి జావ తాగడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది గానీ, అలా తాగుతూ ఉంటే డైలీ తాగామంటే చాలా మంచిది. ఇంక ఇది తాగేసి మా ఆయన డ్యూటీకెళ్ళిపోతారు. నేనేమో కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఒక 5, 10 మినిట్స్ ఇంకేమైనా ఇంట్లో పనులుంటే చూసుకొని, అప్పుడు ఏవైనా బ్లౌజులుంటే స్టిచ్ చేసుకుంటాను. లేదా ఇంట్లో వేరే పని ఉంటే చేసుకొని రెస్ట్ తీసుకుంటాను. ఇంకా రాగి జావ ఇక్కడ పెట్టేసాను కదా! రాగి జావ పెట్టేసి అంత తొందరగా చల్లారదు ఇది. తొందరగా పెట్టకపోతే పిల్లలు వెళ్ళారు కదా అని కూర్చుందామంటే రాగి జావ చల్లారదు పాపం అతను తాగకుండానే వెళ్ళిపోతారని ముందు చేస్తే చల్లారుతుంది. ఇలా ఉంది కదా! దీంతో చేసామంటే అస్సలు మిగడులాగా ఉండలు ఉండలు కట్టదనమాట. చాలా బాగా వస్తుంది. రాగి జావ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే చాలా మంచిది. కొంచెం ఏస్తాను. వేపేసి మిక్సీ పట్టేసి పెట్టుకుంటాను. కొంచెం ఈ డబ్బాలో వేసుకున్నాను కదా! అది కొంచెం వేస్తాననమాట. కొద్దిసేపు అయిపోతే ఉడికిపోద్ది. తొందరగా అయిపోతుంది. ఈ మొక్క చూసారా నా ఫ్రెండ్ ఇచ్చింది. మా ఇంట్లో చాలా మొక్కలు మా ఫ్రెండే ఇస్తుంది నాకు. ఇండోర్ ప్లాంట్సే. అంటే ఓన్ హౌస్ కాదు కదా! ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదు. నాకేమో మొక్కలు ఇష్టం. ఆ మొక్క ఇచ్చింది ఇక్కడ పెట్టాను బావుంది కదా అని తీసేసి వేరే కుండీలో వేసుకోవాలి. బావుంది కదా! ఇలా గ్యాస్ పక్కన. కానీ ఆ వేడికి తొందరగా పాడైపోతాయి. అందుకని తీసేస్తాను. ఏదో నార్మల్‌గా ఈరోజు పెట్టాను. నైటే పెట్టేశాను. ఆ తర్వాత ఇందాకల పూజ చేశాను కదా! తులసి మొక్క దగ్గర దీపం పెట్టలేదని పక్కన దీపం పెట్టేసి నూనె, ఒత్తి వేసి పెట్టాను. బయట కొంచెం తుడిసి పెట్టుకుంటున్నాను. మొక్కలు క్లీన్ చేసి కూడా చాలా రోజులయ్యింది. ఆకులు గట్రా బాగా ఎండిపోయి ఉన్నాయి. అవి కొద్దిగా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. మొక్కలు పెట్టడం ఒక వంతైతే వాటి కింద టైమ్ టు టైమ్ వాటర్ పోయడం, ఇలా ఎండిపోయిన ఆకులు క్లీన్ చేయడం, ఇలా చేస్తేనే మొక్కలు పెంచాలి. లేకపోతే మానేయడమే మంచిది. మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయి. కాకపోతే వాటికి టైమ్ టు టైమ్ వాటర్ ఏసి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనం ఎక్కువ వాటర్ ఎయ్యాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక 2, 3 రోజులు ఒక్కొక్కసారి వేడి తక్కువగా ఉన్నప్పుడు వేయకపోయినా కూడా పర్వాలేదు. బాగానే పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్ తొందరగా పెరుగుతాయి. నాకేమో మొక్కలు చూస్తూ అలా ఉండడం అంటే గొప్ప ఇష్టం. మొక్కలతో గడపడం గట్రా. ఇంటి చుట్టూ మొక్కలుంటే చాలా అందంగా ఉంటది. మనం లేచిన వెంటనే అలాగా గ్రీనరీ చూస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటది. అది మొక్కలు పెంచే వాళ్ళకి మాత్రమే తెలుస్తది అందులో ఉన్న హ్యాపీనెస్. ఈ మొక్కలన్నీ క్లీన్ చేసేసరికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత బయటనే ఉంటది కదా తులసి కోట. మాకు అటు సైడ్ ఉంటదనమాట. ముందు సైడు తూర్పు వైపున కదా ఉండాలి. అందుకని అటువైపు కూడా క్లీన్ చేసుకొని వచ్చేసాను. క్లీన్ చేయకుండా దీపం పెట్టడం అంత మంచిగా ఉండదని. మొక్కల దగ్గర చెత్త చూసారా ఎంతొచ్చిందో. ఎండిపోయిన ఆకులు కిందన ఉంటాయి. అవి చూడడానికి అంత బాగోవు. ఎప్పుడప్పుడు తీస్తామంటే మొక్క ఇంకా గ్రోతింగ్ బావుంటది. ఆ తర్వాత తులసి మొక్క దగ్గర దీపం పెట్టేసి వచ్చేసాను. దీపం పెట్టొచ్చి ఇంక మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసాను. చాలా వేడిగా ఉంది. ఈ మొక్కలకు నీళ్ళు పెట్టలేదంటే రోజంతా మొక్కలు నీళ్ళు పెట్టలేదే అని ఇంక అదే ఆలోచన ఉంటది. అందుకే ఉదయాన్నే పెట్టేస్తాను. మనీ ప్లాంట్ కూడా మంచి గ్రోతింగ్ వచ్చింది. ఎన్నిసార్లు వేసినా మనీ ప్లాంట్ అస్సలు ఉండలేదు. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది చూసారు కదా! భలే అందంగా ఉంటది. ఈ మొక్కల నుంచి జంటలు తీసి చిన్న చిన్నవి ఇలా డబ్బాల్లాంటివి కూడా వేశాను. భలే బతికేసాయి. చాలా ఈజీగా గ్రోత్ అయిపోతుంది మనీ ప్లాంట్. మా ఫ్రెండ్ 2, 3 మొక్కలిచ్చింది. వాటి నుంచి అలా చాలా మొక్కల్ని అలా చేస్తాననమాట. ఆ తర్వాత ఇంక రాగి జావ ఇక్కడ చల్లారిపోయింది. మజ్జిగ కలిపేసి ఇంక మా ఆయనకిచ్చేసి నేను గ్లాస్ తాగేస్తాననమాట. ఉదయాన్నే ఇంక రాగి జావ తాగి వెంటనే ఇంకేం టిఫిన్ చేయను. తర్వాత ఆకలేస్తే తింటాను, లేకపోతే లేదు. ఇక్కడ చూసారా స్వీట్ పొటాటో సాయంత్రం ఉడకబెట్టొచ్చులే అని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. ఇలా నాకు మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్ ఇలా చేయడం చాలా ఇష్టం. కానీ టైం సరిపోవట్లేదు. ఆ తర్వాత ఇంకొక 5, 10 మినిట్స్ రిలాక్స్‌గా కూర్చున్న తర్వాత ఇంకా మెషిన్ రూమ్‌లోకి వస్తాను బ్లౌజులు ఏమైనా ఉంటే. స్టిచ్చింగ్ చేయడానికి ఉంటే మ్యాక్సిమం ఉంటాయి. ఉండకపోవడం అంటూ ఉండదు. ఈ మధ్యన చెప్పాను కదా! ఒక 1 మంత్ నుంచి 1 మంత్ దాటిపోయింది నేను లాంగ్ వీడియోస్ చేసి. ఎందుకంటే చెప్పాను షార్ట్ వీడియోలో మా అత్తగారికి బాలేదు. కాలుకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలామందికి చిన్న చిన్న ఏదైనా కాలుకి చిన్న ఇన్ఫెక్షన్ రాగానే, ఇంకేమైనా ప్రాబ్లమ్ రాగానే
పెయిన్స్‌కి జెండు బామ్ గానీ, ఏదైనా మూవ్ లాంటివి ఉంటాయి కదా! అలాంటివి పెట్టినా పర్వాలేదు గానీ, మనం ఏదైనా చిన్న పుండు లాంటిది ఏదైనా చిన్నది ఏదైనా రాగానే మనం అలా చాలామంది తెలీదు కదా పెద్దవాళ్ళకి, వాళ్ళకి చెప్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే చెప్పండి. మా అత్తగారికి కూడా అలాగే జరిగింది. చిన్న పొక్కు లాంటిదొస్తే దాని మీదేమో మూవ్ రాసేసరికి పెద్ద పెద్దవి ఇంకా వచ్చేసి కాలంతా వాపొచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసింది. చిన్నది పెద్దది ఎంత పెద్ద సర్జరీ అయ్యిందో. అందుకే చెప్తున్నాను. ఒక నెల, 10 రోజులు ఇలా ఉన్నారు. 40 డేస్ ఉన్నారు నా దగ్గర. అందుకని ఇంకా ఆవిడ ఉన్నారు కాబట్టి నేను వీడియోస్ ఏం చేయలేదు. పేషెంట్ ఉంటే తెలిసిందే కదా! ఎవరో ఒకళ్ళు చుట్టాలు రావడం ఈ మధ్యన. నెక్స్ట్ ఆవిడే టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం. తెలుసు కదా! పేషెంట్ ఉంటే కొంచెం పని ఉంటుంది. ఆ తర్వాత నేను టైలరింగ్ కూడా చేయలేదు. ఒక 1 వీక్ అనుకుంటా. ఏవైనా అర్జెంట్లు ఉంటే చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఒక 1 మంత్ ఆవిడతోనే ఇంక సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ టైలరింగ్ చేస్తున్నాను. వీడియోస్ కూడా మళ్ళీ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు అంత అవసరమా వీడియోస్ చేయడం అని చాలామందికి కొంచెం నెగెటివ్ థాట్స్ ఉంటాయి. ఇందులో చేయడానికి ఏమీ లేదు. నేను కూడా చాలా సార్లు ఆపేద్దాం ఎందుకు రిలేటివ్స్ దగ్గర, అందరి దగ్గర కొద్దిగా చీప్ అయిపోవచ్చు. మా ఆయనకి కూడా కొంచెం దీనిగా ఉంటది కదా! ఎందుకు ఆపేద్దాం అవసరం లేదు అనుకున్నాను కానీ, ఇష్టంతో స్టార్ట్ చేశాం కదా! ఎందుకు ఆపేయడం? మన మెమరీస్ లాగైనా ఉండిపోతాయి కదా! ఒక వీడియోస్ అనేసి ఇంకా చాలా సార్లు నాకు నేనే చెప్పుకొని, మా ఆయన కూడా ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేసావు? ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు? ఎందుకు ఆపేయడం? తప్పేం లేదు కదా! అని ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. స్టార్టింగ్‌లో వద్దని అసలు ఫేస్ చూపించొద్దు. ఆయన కూడా అనేవారు. ఎవరైనా అంటారు. ఏ ఫ్యామిలీలో కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తామంటే ఎవ్వరు ఊరుకోరు. ఒప్పుకోరు కూడా. పోనీలే ఇష్టం ఉంది కదా! మొహం చూపించకుండా చేసుకో అని స్టార్టింగ్ అన్నవాళ్ళే ఇప్పుడెందుకు ఆపేయడం? ఏది జరిగితే అదే జరిగింది. స్టార్ట్ చేసావు కదా! చెయ్యు. తప్పు పనేం చేయలేదు కదా! నీకు తెలిసిన వర్కే కదా చెప్తున్నావు అనేసి అనేటప్పటికి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. అంతే కదా! మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ లేనప్పుడు బయట వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. అంతే ఇంకా పిల్లలెళ్ళాక ప్రశాంతంగా నేను బ్లౌజెస్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను పనుంటే. లేదంటే రెస్ట్ తీసుకుంటాను. అంతే. మార్నింగే చూసారు కదా! నా మార్నింగ్ డైలీ పిల్లలు వెళ్ళేటప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంతే హడావిడిగా ఉంటుంది. పిల్లలు వెళ్ళాక ప్రశాంతంగా బ్లౌజెస్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను. ఇంకా వర్క్ ఏమీ లేదంటే చక్కగా రిలాక్స్ అవుతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరెవరైనా నాకు వీడియోస్ చూస్తున్నారని ఎలా తెలుస్తుంది? మీరు లైక్ చేస్తేనే మీరేదైనా కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. అందుకనే ఒక మంచి కామెంట్ చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు తెలుసో లేదో ఒక వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా ఎఫెక్ట్ పెట్టాలి మేము. ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి. మీకు కొంచెం మోటివేషన్‌గా ఈ వీడియో అనిపించిందంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇంకా చాలా వీడియోస్ నేను ఇంకా ఎనర్జీగా చేయగలను. స్టిచ్చింగ్ కూడా చాలా బ్లౌజెస్ ఉన్నాయి. ఈ మధ్యన అసలు స్టిచ్ చేయలేదు కదా! అందుకని చెప్పి ఇప్పుడు చాలా బిజీగా ఉండి ఈ వీడియో చేస్తున్నాను. రేపటి వీడియోలో నేను సింహాచలం కాలినడకన ఎలా వెళ్ళానో రేపటి వీడియోలో చూద్దురు. ఓకే. బాయ్.